కార్తీక పురాణం 9వ అధ్యాయం. అజామిలుడి ఆత్మను విష్ణుభటులు తీసుకెళ్లడానికి సిద్ధపడటం పట్ల యమభటులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను గురించి పట్టించుకోకుండా వాళ్లను కష్టాలు పెట్టిన వారిని, వృద్ధాప్యంలో వాళ్లకు ఆసరాగా ఉండకుండా వదిలేసిన వారిని, గురువులను అవమానించిన వారిని, మిత్రద్రోహం చేసిన వారిని, పరస్త్రీల పరపురుషుల పట్ల వ్యామోహం కలిగిన వారిని, శార్ధకర్మలు ఆచరించిన వారిని, మూగ జంతువులను హింసించిన వారిని, దాన ధర్మాలు చేయని వారిని, అసత్యాలు పలికే వారిని, ఆచార వ్యవహారాలు పాటించని వారిని నరకలోక దర్శనం చేయవలసిందేనని యమభట్టులు అంటారు. శ్రీ మహావిష్ణువును పూజించిన, సేవించిన, సాలగ్రామాన్ని పూజించిన, తులసీ దళాలతో భగవంతుడిని అర్చించిన, భగవత్ పురాణమును పఠించిన, హరినామస్మరణ చేసిన అలాంటి వారు నరకలోకం దగ్గరలోకి కూడా రానని విష్ణుదూతలు చెప్తారు. ఎవరు ఎలాంటి పాపాలు చేసినా అవసాన దశలో విష్ణు నామస్మరణ చేయటం వలన అన్ని పాపాలు నశించి విష్ణులోకంలో స్థానం లభిస్తుందని అంటారు. తన ప్రాణాలు పోతుండగా అజామిలుడు శ్రీహరి నామస్మరణ చేయటం వలన ఆయనను విష్ణులోకానికి తీసుకెళ్ళడానికి వచ్చామని చెబుతారు. ఆత్మగా ఉండి ఈ తతంగమంతా చూస్తున్న అజామిలుడు ఆశ్చర్యపోతాడు. తన కుమారుడి పేరు నారాయణ అని, చనిపోవడానికి ముందు తాను కుమారుణ్ణి పిలిచాననే విషయం ఆయనకు గుర్తుండదు. తాను ఎప్పుడో భగవంతుడి నామస్మరణ చేశానా అని ఆలోచనలో పడతాడు. తమ పనికి విష్ణుభట్టులు అడ్డు చెప్పటంతో యమభటులు యమధర్మరాజు దగ్గరకు వెళతారు. అజామిలుడి విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావిస్తారు. అక్కడ ఏం జరిగిందనేది దివ్య దృష్టి ద్వారా యమధర్మరాజుకి అర్థమవుతుంది. అజామిలుడు నియమాలను పక్కన పెట్టేసి ఆచార వ్యవహారాలను వదిలేసిన వాడని యమభటులు చెబుతారు. అంతటి పాపాత్ముడిని తీసుకెళ్లడానికి విష్ణుదూతలు రావడం తమకి ఆశ్చర్యాన్ని కలిగించిందని అంటారు. అందుకు కారణం అడిగితే అతను విష్ణునామస్మరణ చేశాడని అంటున్నారని చెబుతారు. అందుకు యమధర్మరాజు స్పందిస్తూ, తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు కాలి తీరుతుంది. అలాగే తెలిసి చేసిన తెలియక చేసిన హరినామస్మరణ సమస్త పాపాలను దహించి వేసింది. అజామిలుడి విషయంలో అదే జరిగింది అని యమధర్మరాజు చెబుతాడు. విన్నారు కదా ఆ హరినామస్మరణ చేయటం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసిన నారాయణ అనే మంత్రాన్ని, ఆ పేరుని ఉచ్చరించటం వలన అజామిలుడు ఈరోజు నరక బాధల్ని తప్పించుకున్నాడు. మీరు కూడా అలాగే హరి యొక్క నామస్మరణ చేయండి. ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది విష్ణులోకానికి వెళ్ళండి. కార్తీక పురాణం 9వ అధ్యాయం సమాప్తం.